నమస్తే అరవింద గారు. నమస్తే అండి. ADHD ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా మనం వింటూ ఉన్నాము. పిల్లల్లో ADHD అనేది ఏ విధంగా ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి అంటారు? ADHD యొక్క లక్షణాలు ఏంటి? సో ADHD అనే పదం మీరు చూసుకుంటే దాన్ని ఫుల్ ఫామ్ అయితే మనం అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటామండి. ఇది మనం అసలు ఉండదు అని అనుకుంటాం. పిల్లలంటే యాక్టివ్గానే ఉంటారు, వాళ్ళు హైపర్ యాక్టివ్గా ఉన్నా కూడా మా బాబు చాలా హైపర్ యాక్టివ్, ఎగురుతూ ఉంటాడు, గెంతుతూ ఉంటాడు అని దాన్ని చాలా ఉత్సాహంగా చెప్తూ ఉంటారు పేరెంట్స్. అదేదో ఒక ప్రాబ్లం అని కూడా గ్రహించరు. సో కానీ ADHD అనేది ఒక 9% పిల్లల్లో ఉంటుంది. అండ్ వాళ్ళకి పెద్ద అయ్యాక కూడా అది కంటిన్యూ అయ్యి ఫ్యూచర్లో కూడా ఆ ప్రాబ్లం అనేది ఒక 2% ఆఫ్ ది అడల్ట్ పాపులేషన్లో కూడా మనం చూస్తూ ఉంటాం. సో అసలు ఈ ADHD అంటే ఏంటి? సో ఇందులో 2 రకాలైన బిహేవియరల్ చేంజెస్ ఉంటాయి పిల్లల్లో. ఫస్ట్ ఏంటంటే ఇన్అటెన్షన్ అనమాట. ఇన్అటెన్షన్ అంటే దేని మీద ధ్యాస ఎక్కువ పెట్టలేకపోవడం, ఒక చోట స్థిరంగా కూర్చోలేకపోవడం, టీచర్ కానీ ఇంట్లో పేరెంట్స్ కానీ ఏదైనా చిన్న పని చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకొని సరిగ్గా చేయలేకపోవడం. అండ్ ఏదైనా ఒక చిన్న పనికి మనం అంటే దేనికైనా ఒక చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక బొమ్మ గీయాలంటే దానికి కావాల్సిన థింగ్స్ అన్ని రెడీ చేసుకోవాలి, మళ్ళీ క్రేయాన్స్ అవన్నీ, అండ్ బొమ్మ గీయాలి, మళ్ళీ అవి తీసి పెట్టుకోవాలి, అండ్ అన్ని బ్యాగ్లో పెట్టుకొని సర్దుకోవాలి. సో ఇందులో మర్చిపోవడం అండ్ ఒక పనిని కంప్లీట్గా పూర్తి చేయలేకపోవడం, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి మధ్యలో ఇంటరప్ట్ అయ్యి పిల్లలు చాలా అంటే క్రాంకీగా బిహేవ్ చేయడం. సో ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కొంతవరకు మనం అది పిల్లల గుణం అని అనుకుంటాం, కానీ అది మరీ ఎక్కువగా ఉంటుంది అంటే దాన్ని మనం ADHD కింద పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. సో ఇన్అటెన్షన్ ఒకటి, హైపర్ యాక్టివిటీ ఒకటి. హైపర్ యాక్టివిటీ అంటే ఎక్కువ బయటికి వెళ్ళిపోతూ ఉండడం, ఎప్పుడైతే క్లాస్ రూమ్లో కానీ ఒక చోట కూర్చోవాలి అన్న పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు చేయలేకపోవడం అండ్ పనుల మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం అనేవి కామన్గా చూస్తూ ఉంటాము. సో ADHD అనేది అమ్మాయిల్లో అబ్బాయిల్లో ఇద్దరిలో రావచ్చు. నెక్స్ట్ మనం ఇది ఎందుకు వస్తుంది అని చూసుకున్నట్టయితే గనక దీనికి ప్రాపర్ రీజన్ ఇది అని చెప్పలేము, కానీ కొంతమంది బేబీస్ లైక్ మదర్కి ఏదన్నా ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్ అంటే BP హైగా ఉండడం కానీ, డెలివరీ కష్టంగా అవ్వడం కానీ, అండ్ మదర్ ఏమైనా సబ్స్టెన్స్ అబ్యూస్ లైక్ టొబాకో, ఆల్కహాల్ లాంటివి కన్స్యూమ్ చేయడం కానీ, అండ్ ఏదైనా మెడికేషన్స్ రిలేటెడ్ కానీ ఈ బేబీస్ ADHDలోకి వెళ్ళవచ్చు. కొంతమందిలో జెనెటిక్గా కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళలో కొన్ని రిసెప్టార్స్ అనేవి సరిగ్గా లేకపోవడం వల్ల, డోపమిన్ రిసెప్టార్స్ అంటాం, సో ఈ రిసెప్టార్స్ మ్యూటేషన్స్ వలన అవి సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం వల్ల కూడా బేబీస్కి ADHD అనేది కామన్గా మనం చూస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో ఈ ADHDని మనం డయాగ్నోస్ చేసుకోవాలి అంటే 12 ఏళ్ల లోపు ఉండే పిల్లల్లో DSM-5 క్రైటీరియా అని ఒకటి ఉంటుంది. సో ఇందులో పిల్లలు వాళ్ళ ప్రవర్తనల మీద, అంటే ఇప్పుడు నేను ముందు చెప్పినవన్నీ లైక్ ఇన్అటెన్షన్, హైపర్ యాక్టివిటీ, సో మర్చిపోవడము, సో ఇలాంటి వాటి మీద కొన్ని క్రైటీరియా పెట్టుకున్నారు. సో ఇందులో 6 out of 9 క్రైటీరియాలో ఈ పిల్లలు క్వాలిఫై అయ్యి అండ్ ఒక 6 నెలలు పిల్లలు ఇలానే బిహేవ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ADHDగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఈ ADHD అనేది కొన్ని మెదడు సంబంధించిన ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి అట్లా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ప్రీవియస్ హిస్టరీ, ఒక పిల్లల్ని మనం వాళ్ళు బిహేవియర్ చేంజెస్ అని తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళకి హిస్టరీ ఏంటి, బర్త్ హిస్టరీ నుంచి మొత్తం అన్ని మనం మొత్తం డీటెయిల్డ్గా చూసుకొని దాన్ని బట్టి మనం వాళ్ళని డయాగ్నోస్ చేసుకోవాలి. కొంతమందికి అంటే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్లోకి చూస్తే వాళ్ళకి కొంచెం స్లీప్ రిలేటెడ్ డిజార్డర్స్ ఉండొచ్చు, ఆర్ వేరే రకాలు లైక్ డిప్రెషన్ కానీ ఇలాంటివి ఉండొచ్చు. అండ్ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉండి అంటే పేరెంట్స్ తరచుగా గొడవ పడ్డం, అలా పిల్లలు ఏమైనా డిస్టర్బ్ అయ్యారా, ఆర్ ఇంకేదన్నా జెనెటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నవి అన్ని చూసుకొని ఏది లేదు ఓన్లీ ఈ ADHD మాత్రమే ఉంది అంటే దానికి తగ్గట్టు స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. జెనెటిక్తో పాటు మదర్ యొక్క హ్యాబిట్స్ అండ్ దాంతోపాటు ఆవిడ తినే ఆహార పదార్థాలు, ప్రెగ్నెన్సీలో ఉన్న ఆవిడ వాతావరణం మీద డిపెండ్ అయ్యి కూడా కొంత ఉండే అవకాశం ఉంటుంది. యా, డెఫినెట్లీ అండి. కొన్ని కండిషన్స్లో ఫుడ్ ప్రిజర్వేటివ్స్ అంటే మనం తినే ఫుడ్లో మన ప్రిజర్వేటివ్స్ ఏమున్నాయి, వాటిలో అడిటివ్స్, కలరెంట్స్ ఏవేవో యాడ్ చేస్తూ ఉంటారు. సో అందుకని ప్రెగ్నెన్సీ టైంలో మ్యాక్సిమం వీలైనంత వరకు మనం ఇంట్లో తయారు చేసిన న్యాచురల్లీ చేసిన ఫుడ్నే మనం ప్రిఫర్ చేయడం అనేది మంచిది.
సో ADHD అనేది ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? అంటే ఐడెంటిఫై అనేది మీరు చెప్పినట్టుగానే హైపర్ యాక్టివ్ ఉండడం, క్రాంకీ బిహేవియర్ చేయడం, దాంతో పాటు ఏదైనా వస్తువులు సరిగ్గా పెట్టకపోవడం, చిందరబందర చేసేయడం, ఇవన్నీ ఒక రకంగా ఆ లక్షణాలను మనం చెప్తూ ఉన్నాము. దీన్ని ఓవర్కమ్ చేసే విధానం ఏ విధంగా ఉంటుంది అంటారు? సో ఇప్పుడు ADHDని ఫస్ట్ మనం డయాగ్నోసిస్ అనేది బాబు బిహేవియర్ ఒక 6 నెలల పాటు ఇలానే ఉంటుందా అని చూసుకొని, నెక్స్ట్ MRIలో కూడా మనం చేయిస్తే బ్రెయిన్ ఫ్రాంటల్ లోబ్ అంటాం. అండ్ సో దాంట్లో మనకి వాల్యూమ్ తక్కువ ఉండడం, MRI చేంజెస్ కూడా కనిపిస్తాయి. సో అలా కూడా మనం ADHDని ధృవీకరించుకోవచ్చు అనమాట. ట్రీట్మెంట్ వైజ్ వస్తే దీనికి సైకోసోషియల్ థెరపీస్ అంటామండి. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళని తిట్టిన కొద్దీ ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి నచ్చ చెప్పడం, మెల్లిమెల్లిగా మనం దారిలోకి తీసుకురావడం. సో బిహేవియరల్ థెరపీస్ అంటాము. సో ఇది నార్మల్లీ మనం చైల్డ్ సైకియాట్రిస్ట్ కానీ ఆర్ డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ సహకారంతో ఇది చేస్తూ ఉంటాం అనమాట. అండ్ దీనికి సంబంధించి కొన్ని మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే మెడిసిన్స్ ఇస్తూ తక్కువ మోతాదులో స్టార్ట్ చేసుకొని వాళ్ళ ఇంప్రూవ్మెంట్ని బట్టి డోసేజ్ని పెంచుకుంటూ మార్చుకుంటూ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటే ADHDని చాలా వరకు మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఓకే, సో ఓవర్కమ్ చేసే ప్రాసెస్ అయితే ఉంటుంది. బట్ ఎర్లీ స్టేజ్ లో దాన్ని ఐడెంటిఫై చేసి దానికి ట్రీట్మెంట్ అండ్ దాంతో పాటు దానికి తగ్గట్టుగా బిహేవియర్ ప్యాటర్న్, ఇంట్లో ఉండే ప్యాటర్న్ అనేది చేంజ్ చేయాలి అంటే. అవునండి. ఓకే, నార్మల్లీ మనకి ఏంటంటే స్క్రీన్ టైం ఇప్పుడు మీరు చూస్తే అది మనం కామన్ గా చూస్తూ ఉన్నాం. ఈవెన్ పెద్దవాళ్ళల్లో కూడా అది చాలా వరకు ఉంది. సో మనకి గైడ్ లైన్స్ ప్రకారం అయితే less than 2 years పిల్లల్లో అసలు స్క్రీన్ టైం అనేది ఉండకూడదు. 2 to 5 years వాళ్ళల్లో ఒక 30 minutes మాత్రం అలౌ చేసుకోవచ్చు. ఇది చాలా మంది పేరెంట్స్ కి తెలియదు. వాళ్ళు మొబైల్ చూస్తూ ఉంటూ అండ్ పిల్లలకి తినిపించేటప్పుడు, వీడియో కాల్స్ చేసినప్పుడు, గ్రాండ్ పేరెంట్స్ తో మాట్లాడేటప్పుడు అలా వాళ్ళకి అలవాటు చేసేస్తూ ఉంటారు. పిల్లలు కూడా అలవాటు అయిపోతుంటారు. పర్టికులర్లీ పోస్ట్ కోవిడ్ ఎరాలో మనం చూస్తే పిల్లలు ఎక్కువ ఇంట్లోనే ఉండడం, ఆన్లైన్ స్కూల్స్, అలా స్క్రీన్ టైం అనేది పెరగడం వల్ల అంటే ఎర్లీ ఇయర్స్ లో వాళ్ళకి less than 2 years లో ఎక్కువ స్క్రీన్ చూస్తే అది ఎక్కువ స్టిమ్యులేటింగ్ గా ఉంటుంది బ్రెయిన్ కి. సో అది కూడా మనం పేరెంట్స్ అందరికీ చెప్తూ ఉంటాము. less than 2 years పిల్లల్లో స్క్రీన్ టైం ఏదర్ ఇట్ బి మొబైల్ కానివ్వండి, ఫోన్, ఐప్యాడ్, టాబ్లెట్ కానివ్వండి ఆర్ టీవీ కానివ్వండి. సో less than 2 years వాళ్ళల్లో అస్సలు స్క్రీన్ టైం అనేది ఉండకూడదు. వాళ్ళు న్యాచురల్గా ఆడుకోవడానికి మనం హెల్ప్ చేయాలి. అండ్ వాళ్ళకి దానివల్ల మాటలు అనేవి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే వాళ్ళకి మాటలు డిలే అయ్యి ఇలా బిహేవియరల్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది కూడా మనం ఒకటి మనసులో పెట్టుకోవాలి. ఓకే, సో స్క్రీన్ టైం కూడా డెఫినెట్ గా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది 2 years లో పిల్లల వరకు అయితే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.